హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అతి త్వరలోనే ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట నిరుద్యోగుల భృతి అయితే రానుందండి అప్లికేషను. అతి త్వరలో అయితే ఈ అప్లికేషన్ రానుంది. ఏదైతే చంద్రబాబు గారు హామీ ఇచ్చి ఉన్నారో ఈ మేరకు యువనేస్తం అనేది మనకి ఇదివరకు రిజిస్ట్రేషన్ మే 25, 2019 క్లోజ్ అయిపోయిందండి. లాస్ట్ డేట్ అయితే అది. ఇప్పుడు కూడా యువనేస్తం అనేది స్టార్ట్ చేసిన తర్వాత పొడిగిస్తారండి లాస్ట్ డేట్ అనేది. ఆ విధంగా మునుపటి చంద్రబాబు గారి హయాంలో ఈ ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట నిరుద్యోగ వృత్తి అనేది 1000 రూపాయలతో స్టార్ట్ చేసి 2000 రూపాయలుగా చేశారండి. దాన్ని తర్వాత పెంపొందించారు. ఇప్పుడు స్టార్టింగే చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే యువనేస్తం కింద మళ్ళా తీసుకొస్తాము నిరుద్యోగ భృతిని. అందులో భాగంగానే ఎవరికైతే ఉద్యోగం లేకుండా ఉంటారో, నిరుద్యోగులు ఉంటారో వారందరికీ కూడా ఈ ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట అయితే మళ్ళీ నెలకు 3000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందించే కార్యక్రమాన్ని చేపడతామని అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ దీనికి ప్రాసెస్ ఏంటంటే మనం అప్లై చేసుకుంటామండి. ఈ నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది. ఈ నిరుద్యోగ భృతికి సంబంధించిన ఏ ఒక్క సమాచారం కోసమైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. ఎటువంటి సమాచారం ఉన్నా సరే నేను మీకైతే తెలియజేయగలను. అలాగే డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఒక లింక్ అయితే నేను అక్కడ పోస్ట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ప్రాసెస్ అంతా మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇక మొదటగా మనము అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఇవైతే ఉంటాయి, అవసరమవుతాయండి. మరిన్ని మనము తెలుసుకుందాము. తర్వాత అప్లై చేసిన తర్వాత వెరిఫైడ్ అని అయితే రావడం జరుగుతుంది. వెరిఫై అయిపోయిన తర్వాత ఒకవేళ ఓకే అయితే ఇక్కడ వెరిఫికేషన్ పాస్ అయిన తర్వాత ఆప్ట్ అవుట్ దగ్గరికి వెళ్ళి తర్వాత శాంక్షన్ అవుతుంది. ఇది ప్రాసెస్ అండి. దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. దీనికి మనము ఇదివరకు ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి యువనేస్తం కింద దయచేసి ఒక కామెంట్ చేయండి. మీకు ప్రాసెస్ అయితే తెలిసే ఉంటుంది. ఏదంటే ఎవ్రీ మంత్ మనమైతే ఫస్ట్ థంబ్ వేయవలసి ఉంటుంది. అలాగే ఆ థంబ్ వేసిన వారికి మాత్రమే ఈ అథెంటికేషన్ ద్వారా మనకి డబ్బులు అనేది శాంక్షన్ అవుతుందండి. The government of Andhra Pradesh has come up with an innovative scheme of Mukhyamantri Yuvanestam, which will benefit around 12 lakh unemployed youth. Based on the eligibility criteria in Andhra Pradesh, youth will get this monthly allowance to pursue the skill development course and reduce the ఫ్యామిలీ మీద భారం లేకుండా ఈ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి యువనేస్తం ద్వారా వచ్చే 3000 రూపాయలు ఆర్థిక సహాయం కింద వారైతే ఉంచుకొని వారి ఖర్చుల కోసము స్కిల్ డెవలప్మెంట్ కోర్సు కూడా వారైతే నేర్పిస్తారండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీగానే స్కిల్ డెవలప్మెంట్ కోర్సు కూడా నేర్పిస్తారు. మరి దీని గురించి మరీ డీటెయిల్గా మళ్ళీ చెప్తాను వేరే వీడియోలో. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారు మస్ట్ అండ్ షుడ్గా ఏపీ పీపుల్ అయి ఉండాలి, అలాగే అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి. ఇవండి. ఏజ్ వచ్చేసి 22 నుంచి 35 మధ్యలో ఉండాలి. గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి లేదా డిప్లొమా చేసి ఉండాలి. అలాగే బీటెక్ కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా 2 years లేదా అంతకంటే ఎక్కువ కోర్సు. ఇక ఇవన్నీ కామన్ అండి. సబ్సిడీ పొంది ఉంటే ఎవరైనా 50,000 అలాగా వాళ్ళకి ఎలిజిబుల్ కార్ అండి. అలాగే 4-wheeler ఉన్నా కూడా ఎలిజిబుల్ కారు. షుడ్ బి పవర్టీ లైన్ అంటే రేషన్ కార్డు ఉండాలి, బిలో పవర్టీ లైన్ అయితే ఉండాలి, వాళ్ళైతే ఎలిజిబుల్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఇంకా చదువుతూ ఉన్నవారికి అయితే నాట్ ఎలిజిబుల్ అండి. ఇంకా చదువుతూ ఉన్నవారైతే అన్ఎంప్లాయ్ కాదు. చదువు అయిపోయి ఉండాలి. ఏదైనా ప్రైవేట్ సెక్టార్ కానీ, పబ్లిక్ సెక్టార్ కానీ, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏది ఉన్నా కూడా ఇన్ఎలిజిబుల్ అండి. ఏది ఉండకుండా ఉన్నవారు మాత్రం ఎలిజిబుల్. ఈ విధంగా అయితే ఉంటుంది. క్రిమినల్ అఫెన్సివ్స్ కూడా ఉండకూడదండి. అతని మీద ఎటువంటి క్రిమినల్ అఫెన్సివ్స్ ఉండకూడదు ఇంతవరకు సంబంధించి. ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే రిజిస్ట్రేషన్కి ముఖ్యమంత్రి యువనేస్తం లేదా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ స్కీమ్ కింద ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్ఎస్సి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కూడా అవసరం అవుతాయి. వింటే మీరు ఇక్కడ నేను FAQ ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ
చూసుకొని వీడియోని అయితే పాస్ చేసుకొని చదువుకోగలరు. సో, ఇలా అయితే ఉంటుందండి. ముఖ్యమంత్రి యువనేస్తం సంబంధించి ఇదివరకు అప్లై చేసిన వారికైతే మంచి నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో, ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారికి మీకు తెలిస్తే మీరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పీపుల్స్ పల్స్ సర్వే అనేది ఒకటి ఉంటుందండి. సో, అక్కడ మనము అక్కడ పల్స్ సర్వే చేయించుకున్న వారికి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుందండి. సో, అలా పీపుల్ పల్స్ సర్వే అనేది మస్ట్ అండ్ షుడ్. సో, దానికోసం మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు వీడియో చేయడం ఉద్దేశ్యం ఏంటంటే త్వరలో ఏదైతే చంద్రబాబు గారు హామీ ఇచ్చినారో సో, అందులో భాగంగా ముఖ్యమంత్రి యువనేస్తం కూడా ఉంది. సో, జూన్ 12వ తేదీన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకోబోతున్నారు. సో, ఆ రోజు తర్వాత నుంచి మనకి ఏ క్షణమైనా సరే ఈ ముఖ్యమంత్రి ఈ నిరుద్యోగ భృతి అనేది విడుదలయ్యే అవకాశం ఉంది. సో, అందరూ కూడా అలర్ట్‌గా ఉండండి. సో, ఏ క్షణమైనా రావచ్చు. ఇక ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే నేను అప్డేట్ చేస్తాను. మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.